హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఈ కథ మంచి మోరల్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఒకరోజు ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ప్రతిరోజు రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకుంటూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు అదే రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకుంటూ ఉండగా అటువైపు నుండి ఒక పెద్ద వ్యాపారవేత్త వస్తాడు. అతన్ని చూసి ఈ బిచ్చగాడు అనుకుంటాడు, ఈయన చాలా ధనవంతుడు, నేను డబ్బులు అడిగితే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు ఇస్తాడు, నాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుని అడుగుతాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఈ బిచ్చగాడిని అడుగుతాడు, నువ్వు ఎన్నాళ్ళ నుండి ఇలా బిచ్చమెత్తుకుంటూ జీవం గడుపుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తాడు, చాలా సంవత్సరాలుగా నేను ఇలానే చేస్తున్నాను, నా జీవనాధారం ఇదే అంటాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త అంటాడు, నీకు ఇచ్చే గుణం లేనప్పుడు ఒకరిని అడిగే అర్హత కూడా నీకు ఉండదు, కనుక నువ్వు నన్ను ఏమీ అడగొద్దు, నేను ఏమీ ఇవ్వనని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ బిచ్చగాడు డిసప్పాయింట్ అవుతాడు, బాధపడతాడు. 2 గంటలు ఆలోచిస్తాడు. ఆయన నన్ను అవమానించలేదు, కానీ ఆయన చెప్పిన దాంట్లో పరమార్థం ఉంది అని దీర్ఘంగా ఆలోచిస్తాడు. కరెక్టే కదా, నేను ఎప్పుడూ ఎవరికి ఏ సాయం చేయలేదు, ఎటువంటిది ఇవ్వలేదు, కానీ నేను ఎదుటి వాళ్ళ నుండి ఆశిస్తున్నాను, ఇది ప్రకృతి ధర్మం కాదు అని భావిస్తాడు. ఇంతలో తన కనుచూపు మేర ఒక పూల మొక్కలు కనిపిస్తాయి. అప్పుడు అనుకుంటాడు, ఓకే, నేను ఈ పువ్వులని కోసి ఎవరికైనా డబ్బులు అడిగేటప్పుడు నేను ఒక పువ్వుని ఇస్తాను అనుకొని ఆ పువ్వులు తెచ్చుకొని తన ముందు పెట్టుకొని డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్కరికి తను ఒక పువ్వు ఇస్తాడు. అలా చూస్తే కొన్ని రోజులకి ఈయన అంతకు ముందు జీవితంలో అడిగినప్పుడు ఎంత సంపాదన అయితే ఉంటుందో దానికి కొన్ని రెట్లు పెరుగుతుంది. అప్పుడు అర్థం చేసుకుంటాడు, ప్రకృతి ధర్మం, మనము ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకి ఇచ్చే గుణాన్ని అలవాటు చేసుకోవాలి, అప్పుడే మనము ప్రకృతిని కానీ ఎదుటి వ్యక్తిని కానీ అడిగే అర్హత మనకు వస్తుందో అనుకుంటాడు. అలా ఒకరోజు అదే రైల్వే స్టేషన్లో ఈ వ్యాపారవేత్త మళ్ళీ కనిపిస్తాడు. ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వెళ్ళి, సార్, ఆ రోజు మీరు నాకు చెప్పింది చాలా బాగా అర్థమైంది, నా దగ్గర ఇప్పుడు పువ్వులు ఉన్నాయి, తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త, మంచిది, నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు, నన్ను నా మాటలోని అంతర్యాన్ని పట్టుకున్నావు, నువ్వు చాలా తెలివైన వాడు అని పువ్వులు తీసుకొని డబ్బులు ఇస్తాడు. అలా తన సంపదను పెంచుకుంటూ వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు 2 వ్యాపారవేత్తలు ఉంటారు. అందులో ఒకడు మన బిచ్చగాడు, ఇంకొకడు ఆ మొదటి వ్యాపారవేత్త. ఈ బిచ్చగాడు వ్యాపారవేత్తను చూసి, సార్ ఎలా ఉన్నారు, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. లేదండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు, తప్పుగా అనుకోవద్దు, ఎవరో చెప్తారా అంటాడు. అప్పుడు తిను గుర్తు చేస్తాడు, ఆ రోజు నేను అడిగితే మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, పువ్వులు ఇవ్వగానే మీరు డబ్బులు ఇచ్చారు, రెండోసారి కలిసినప్పుడు నాకు అర్థమైంది, సృష్టి ధర్మం, ప్రకృతి ధర్మం, మనం ఇచ్చే గుణాన్ని అలవర్చుకుంటే మనకి అడిగే అర్హత కూడా వస్తుందని. ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఎన్నో కంపెనీలు పెట్టాను, నా పూల వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిస్తున్నాను అని చెప్తాడు. దానికి ఆ మొదటి వ్యాపారవేత్త ఎంతో ఆనందపడి చాలా సంతోషం అని చెప్తూ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ప్రయాణాన్ని గడుపుతారు. ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే, కష్టాలు మనుషులకి వస్తాయి, అవి కదిలే మేఘాలు లాంటివి, వాటిని చూసి ఎప్పుడు కూడా మనం కలత చెందొద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు, వచ్చే ప్రతి కష్టం మనల్ని పరీక్షించడానికి అని గుర్తుపెట్టుకోండి. జీవితంలో సక్సెస్ ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఉండదు. మనము ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనుకుంటామో అది ఫెయిల్యూర్ కాదు, అది ఒక అనుభవం. సో ఎప్పుడైనా సరే పడే ప్రతిసారి ఇంకంత బలంతో నిలబడి మనం ముందుకు ప్రయాణం సాగించాలి. కనుక ఎప్పుడు కూడా డీలా పడద్దు, ఎటువంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడండి, సక్సెస్ దానంతట అదే మనకు వస్తుంది. థ్యాంక్ యూ.